భవనాల పైన పిడుగులు పడకుండా ఏమి ఏర్పాటు చేస్తారు? చూడండి, ఇక్కడ మేఘాలు ఉన్నాయి. ఈ మేఘాలు గాలిలో ప్రయాణం చేసేటప్పుడు ఈ గాలిలో గాలి అణువులతో ఘర్షణ గావించడం వల్ల ఈ మేఘాలకు ఆవేశం వస్తుంది కదా. ఈ మేఘాలు ఒకదానికొకటి ఎదురెదురుగా వచ్చినప్పుడు ఆవేశము ఏమవుతుంది? భూమి వైపు దూకుతుంది. దీన్ని పిడుగు అంటాం. చూడండి, ఇలా ఎన్ని క్వశ్చన్ ఉన్నాయి తెలుసా? యాక్చువల్గా ఈ మధ్యలో ఉన్నటువంటి గాలి అనేది విద్యుత్ బంధకం. కానీ ఈ మేఘం ఉపరితలంలో చాలా ఎక్కువ ఆవేశం ఉంటుంది. చాలా ఎక్కువ ఆవేశం ఉంటుంది కాబట్టి ఈ గాలి బంధకమైనప్పటికీ ఈ అత్యధిక విద్యుదావేశాన్ని ఆపదు. కాబట్టి అత్యధిక విద్యుదావేశము ఈ గాలి గుండా ప్రయాణం చేస్తుంది. దీన్ని విద్యుత్ ఉత్సర్గం అంటాం. ఇది మన పుస్తకంలో ఉందమ్మా, విద్యుత్ లెసన్లో ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి. కాబట్టి మేఘాల నుండి ఆవేశము గాలి ద్వారా ప్రయాణం చేయడాన్ని ఏమంటాము? విద్యుత్ ఉత్సర్గం అంటాం. ఇలా ప్రయాణం చేసినప్పుడు ఒక మేఘంలో నుంచి మరొక మేఘంలోకి ఆవేశం దూకుతుంది. అప్పుడు కాంతి, ధ్వని ఉత్పత్తి అవుతుంది. కాంతిని మెరుపు అన్నాం మనము, ధ్వనిని ఉరుము అన్నాం కదా. ఆవేశం అలా భూమి మీద పడితే దాన్ని పిడుగు అన్నాం. ఓకేనా? పిడుగు అన్నాం. ఉరుము ఉరిమి, ఓకేనా? భూమి మీద పడ్డట్టు అనే సామెత తెలుసు కదా మీకు. ఉరుము ఉరిమి భూమి మీద పడ్డట్టు అంటే అది భూమి మీద ఆవేశం రావడం అన్నమాట. ఇది విద్యుత్ వాహకాల మీద పడుతుంది. ఎక్కడెక్కడ పడుతుంది? పచ్చని చెట్ల పైన పడుతుంది, ఓకేనా? కరెంటు స్తంభాల పైన పడుతుంది, ఎత్తైన భవనాల పైన పడుతుంది, టాప్ లేని వాహనాల పైన పడుతుంది, జంతువుల మీద పడుతుంది, జన సమూహాల మీద పడుతుంది కదా. ఎందుకు ఆవేశం భూమి వైపే వస్తుంది అంటే భూమి యొక్క పొటెన్షియల్ 0. ఆవేశం ఎక్కువ పొటెన్షియల్ నుండి తక్కువ పొటెన్షియల్కి ప్రయాణం చేస్తుంది కాబట్టి ఆవేశం భూమి వైపు వస్తుంది. ఇప్పుడు మరి మన భవనాల మీద పడుతున్నాం కదా సార్, మరి భవనాల మీద ఆవేశం పడితే, పిడుగులు పడితే మన పరిస్థితి ఏంటంటే, అందుకే ఈ పిడుగుల వల్ల వచ్చినటువంటి ఆవేశాన్ని మనం భూమిలోకి పంపడం కోసం ఈ భవనం యొక్క గోడ వెంబడి ఏం చేస్తున్నామమ్మా, మనము ఒక రాగి కడ్డీని అమర్చుతున్నాం. ఈ రాగి కడ్డీ గుండా ఆవేశం భూమిలోకి వెళ్తుంది అన్నమాట. ఓకేనా? సో కాబట్టి దాన్ని మనము తటిద్వాహకాలు అంటాం.